ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి దేవుని యొక్క వాక్యాలు ధ్యానించుటకు నేర్చుకునేటకు దేవుడు మనకి దయచేసిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసయ్య చెప్పిన కొన్ని ఉపమానముల గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. పోయిన రోజు దేవుడు మనకి లోకానికి ఉప్పుగా ఉంచారు అన్న విషయం గురించి నేర్చుకోవడానికి, ఉపమానంగా చూసుకోవడానికి దేవుడు సహాయపరిచారు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇంకొక కొత్త విషయాన్ని మనం చేసుకుందాం. మార్కోసు వార్తల పుస్తకం 4వ అధ్యాయములో దాని 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చదివినప్పుడు యేసయ్య గింజల గురించి చెప్పుతున్న ఒక ఉపమానం గురించి మనం అక్కడ చూడొచ్చు. అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే యేసయ్య చెప్పిన ఒక ఉపమానం మార్కోసు వార్తల పుస్తకం 4వ అధ్యాయం దాని 26వ వచనం నుంచి చదివినప్పుడు అక్కడ మనం చూడగలిగేది, అక్కడ ఆ ఉపమానాన్ని దేవుని యొక్క రాజ్యముతో ఒక గింజను పోల్చి లేకపోతే ఒక గింజను కలిపి నేర్పించేటట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకే మార్కోసు వార్తల పుస్తకం 4వ అధ్యాయం 26వ వచనములో ఒక గింజను సాదృశ్యపరిచి దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాఖ్యానపరిచేటట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఒక గింజకున్న ఒక ప్రత్యేకత ఏంటిది అంటే, ఆ గింజ ఇంటిలో ఉన్నంత కాలం లేకపోతే అది పనికిరాని ఒక స్థాయిగా ఉండి తీరొచ్చు, కానీ అది మొలిచే ఒక స్థాయిలో నేలలోకి వెళ్ళిపోతే లేకపోతే నేలలోకి పడితే అదేమై తీరుతుంది, ఎదుగుదల పొందే ఒక స్థాయి పొందుకు తీరుతుంది. అలాగైతే ఒక గింజను ఒక దేవుని యొక్క రాజ్యముతో పోల్చడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, అయితే గింజ ఎదగొచ్చు లేకపోతే గింజ మామూలుగా ఉండి తీరొచ్చు. అలాగైతే దేవుని యొక్క రాజ్యం ఎదిగే ఒక విధానములుగా ఉండి తీరొచ్చు, లేకపోతే ఎదగలేని ఒక విధానంలో కూడా ఒక మనిషి స్వీకరించి తీరొచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యములో సంబంధులు అవుతున్నాం. అయితే ఇక్కడ చెప్పుతున్న మాట మనం చూస్తే, దేవుని యొక్క రాజ్యము ఒక గింజ పోలే ఉన్నది. ఆ గింజ ఏమై తీరాలి? నేలలో పడి తీరాలి. దేవుని యొక్క రాజ్యముగా గింజను సారాంశపరిచి చెప్పి దానికి చెప్పుచున్న ఒక మాట, ఆ గింజ ఇంటి దగ్గర ఉంటే సరిపోదు, అదేమై తీరాలి? నేల లోపల పడి తీరాలి. నేల లోపల పడితేనే దాని లోపల ఏమొచ్చేది? ఒక ఎదుగుదల వచ్చి తీరేది. అది ఎదిగేటట్టుగా, అది వర్ధించేటట్టుగా, దాని లోపల కొన్ని మార్పు జరిగేటట్టుగా తీరొచ్చు. అలాగైతే దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుని యొక్క రాజ్య సంబంధులైతే ఒక ఎదుగుదల ఖచ్చితంగా జీవితంలో ఉండి తీరాలి. ఒక మార్పు ఎప్పుడూ జీవితంలో కలుగుతూ ఉండి తీరాలి. ఒక వేర్పాటు ఎప్పుడూ కలుగుతూనే ఉండి తీరాలి. ఒక రూపాంతరం ఎప్పుడు ఒక గింజలో జరిగి తీరుతూ ఉంటుంది. అందుకే ఆ గింజను దేవుని యొక్క రాజ్యంగా పోల్చడానికి ఉన్న కారణం ఏంటిదంటే, క్షణక్షణాన గింజ నేల మట్టిలో పడేసరికి దాని లోపల గొప్ప మార్పు జరిగి తీరుచున్నది. నిన్న కనిపించిన గింజ కాదు రేపటికి కనిపించేది. రేపు కనిపించిన గింజ కాదు అవతల ఎల్లుండి కనిపించేది. అవతల ఎల్లుండి కనిపించిన గింజ కాదు దాని మరుసటి రోజు కనిపించేది. రోజు ఈ గింజ నేల మీద పడిన దినము నుంచి దాని లోపల ప్రత్యేక మార్పు కలిగి వెళ్తున్నది. అలాగైతే దేవుని యొక్క రాజ్యములో ఉన్న సంబంధిగా, దేవుని యొక్క రాజ్యములో ఉండి జీవించుచున్న వారిగా మన లోపల కూడా మార్పు అలాగే జరిగి తీరాలి. నిన్నటి మార్పు కాకూడదు ఇవాల్టి మార్పు, ఇవాల్టి మార్పు కాకూడదు రేపటి మార్పు, రేపటి మార్పు కాకూడదు అవతల నుండి ఉన్న మార్పు. మార్పులో ఏమై ఉండి తీరాలి? ఒక ఎదుగుదల ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎదుగుదల లేని ఒక క్రీస్తులో ఉన్న జీవితం, ఒక పరలోక రాజ్యములో ఉన్న ఒక అనుభవము కాదే కాదు, మార్పు లేనిది.
అందుకే దేవుని యొక్క రాజ్యములో ఏ రీతిగా గింజకి మార్పు కలుగుచున్నదో, గింజ లోపల ఎన్నో రూపాంతరం కలిగి తీరుతున్నదో, గింజ రోజుకు రోజుకి అదేమై తీరుతున్నది, ఎదిగి తీరే ఒక గుణం వచ్చి తీరుతున్నదో, అదే రీతిగా దేవుని యొక్క రాజ్య సంబంధిగా కూడా మనలో కూడా అలాంటిదే జరిగి తీరాలి. అందుకే దేవుని యొక్క రాజ్యాన్ని, పరలోకాన్ని ఒక గింజతో కలిపి నేర్పించడానికి ఉన్న కారణం. ఎందుకంటే పరలోక రాజ్యం గురించి వివరించేసరికి సాధారణ ప్రజలకు అర్థమై తీరాలి అంటే, ఒక గింజను ఒక మనిషి బాగా అర్థం చేసుకున్నాడంటే, ఆ గింజ లోపల కలుగుచున్న మార్పును ఒక మనిషి అర్థం చేసుకున్నాడంటే, దేవుని యొక్క రాజ్యంలో మార్పు చెందడానికి గొప్పటి అవకాశం ఉంది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుని యొక్క రాజ్య సంబంధి అయితే ఒక గింజ పోలికగా మన లోపల కూడా కొన్ని మార్పు జరిగి తీరాలి. అలాగైతే గింజ ఎదుగుతున్నట్టుగా దేవుని రాజ్యం ఎదగొచ్చు, గింజ మార్పు చెందుతున్నట్టుగా దేవుని రాజ్యం మార్పు చెంది తీరొచ్చు. గింజ లోపల పరివర్తనము, కొత్తదనం, వేర్పాటు, నిన్న కనిపించింది ఇవాళ కనబడలేని స్థితి అయితే దేవుని రాజ్యంలో కూడా అదే స్థితిగతి ఉండి తీరుద్ది. అలాగైతే దేవుని యొక్క రాజ్యములో ఉండి గింజగా ఎంత మార్పు చెందుతున్నామో ఈ రాత్రి వేళ ఒకసారి ఏం చేయాలి, పరిశోధించి తీరాలి. అందుకే అక్కడ చెప్పిన మాట, దేవుని యొక్క రాజ్యాన్ని ఒక మనిషి ఏం చేస్తున్నాడు, నేల లోపల దానిని ఏం చేస్తున్నాడు, విత్తుతున్నాడు, లేకపోతే ఇసురుతున్నాడు, లేకపోతే పడేస్తున్నాడు. అలాగైతే దేవుని యొక్క రాజ్యము ఏమై తీరాలి, దేవుని యొక్క వాక్యాధారముగా ఏం చేయబడాలి, విదజల్లబడాలి. అలాగైతే దేవుని యొక్క రాజ్యానికి ప్రాధాన్యత చెందేది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్య ఆధారం కాకుండా దేవుని యొక్క రాజ్యం ఏం కాదు, మార్పు చెందదు, ఎదగదు, రూపాంతరం చెందదు, అందులోపల ఏ రీతి కలిగిన భేదగది రాదు. అలాగైతే దేవుని యొక్క రాజ్యానికి అట్టి ప్రాధాన్యతగా కావాల్సింది దేవుని యొక్క వాక్యమే. ఆ గింజను దేవుని యొక్క వాక్యంగా మనం ఏం చేయొచ్చు, పోల్చి చదవచ్చు. ఎంత మాత్రం మనం వాక్యం వింటామో, ఎంత మాత్రం మనం వాక్యం చదువుతామో, ఎంత మాత్రం మనం వాక్యముతో సహవాసం చేస్తామో, ఎంత మాత్రం వాక్యాన్ని నెరవేర్చే ఒక ప్రక్రియలోకి మనం వెళ్తున్న కొద్దిగా దేవుని యొక్క రాజ్యం విస్తారత చెందే ఒక ప్రక్రియలో మారుచున్నది. అలాగైతే ఒక గింజ మట్టిలో పడితే సుమారు 21 రోజు తర్వాత అందులోపల నుంచి ఏమొస్తుంది, ఒక శిఖరింపు వచ్చి తీరుద్ది. కేవలం 21 రోజు. అలాగైతే పరలోక రాజ్య సంబంధిగా దేవుని యొక్క వాక్యములో జీవించుచున్న నీవు 21 రోజు అక్కర్లేదు, ఒక్క క్షణము చాలు నీ లోపల ఎదుగుదల రావడానికి. అందుకే దేవుని యొక్క రాజ్య సంబంధికి విత్తుగా దేవుని యొక్క వాక్యములో ఉన్న జ్ఞానం ఉండి తీరాలి. దేవుని యొక్క వాక్యం చదవాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి, వినాలి. దేవుని యొక్క వాక్యం గురించి సందేహాలు కూడా ఏం చేయాలి, అడిగి తీరాలి. అప్పుడే నీ లోపల ఒక విస్తారత జరిగి తీరేది. నీకు చదువొచ్చో లేదో విషయం కాదు, వాక్యం గురించి ఎంత మాత్రం నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, ఆలకించుకోవడానికి ఎంత మాత్రం తయారవుతున్నావో, ఎంత మాత్రం నిర్ణయం తీసుకుంటున్నావో, అంత మాత్రం దేవుని యొక్క రాజ్యం గురించి ఉన్న పరిజ్ఞానములో ఒక దేవుని యొక్క బిడ్డ ఏం చేయొచ్చు, ఎదిగి తీరొచ్చు, మార్పు చెంది తీరొచ్చు, రూపాంతరం కలిగి తీరొచ్చు. అదేమై తీరొచ్చు, బలమై తీరిపోతున్న ఒక విధానముగా ఉన్న ఒక చెట్టుగా మారి తీరొచ్చు. ఒక గింజ ఒక
చెట్టుగా మారడానికి ఎంత మాత్రం దానికి నీళ్లు కావాలో, ఎంత మాత్రం దానికి మట్టి సహాయం కావాలో, ఎంత మాత్రం దానికి ఎండ సహాయం కావాలో, ఎంత మాత్రం దానికి సంరక్షణ కావాలో, అదే రీతి కలిగిన సంరక్షణ దేవుని యొక్క వాక్యం మూలంగా ఒక దేవుని యొక్క బిడ్డకు సునిశ్చితంగా దొరికి తీరిద్ది. అందుకే కీర్తన చెప్పుతున్న ఒక మాట, దివారాత్రములు నీ వాక్యం ఏం చేస్తాను, ధ్యానించి తీరుతాను. దివారాత్రము అంటే పగలు రాత్రి, లేకపోతే 24 గంటలు ఏం చేసి తీరుతాను, నీ వాక్యము ధ్యానించి నేర్చుకుంటూ ఏమై తీరుతాను, ఎదుగుదల పొంది తీరుతాను. అలాగైతే దేవుని రాజ్యానికి ఎదుగుదలకు వాక్యం ప్రాధాన్యత చెందినది. కారణం ఏంటో తెలుసా? వాక్యములో ఉన్న సాంగత్యము లేకపోవడం వలనే అనేక మంది దేవుని యొక్క బిడ్డలకు దేవుని రాజ్యం గురించి అవగాహన లేనిది, దేవుని యొక్క రాజ్యములో ఉన్న విస్తరింపును వాళ్ళు తెలుసుకోలేకపోతున్నది. 21 రోజులు ఒక గింజ చెట్టుగా మారే ఒక ఎదుగుదల రావచ్చైతే, అదే 21 రోజు ఒక మనిషి దివారాత్రం వాక్యం ధ్యానించి తీరితే ఎంత మాత్రం దేవుని రాజ్యం ఒక విస్తరింపు జరిగి తీరుద్ది. అది దేవుని యొక్క బిడ్డలకి కాలంలో తెలియట్లేదు. అందుకే చాలా మందికి వాక్యం చదవడానికో నేర్చుకోవడానికో ఏమి లేదు, ఆశలు లేవు, దాని కొరకు వారికి సమయం లేదు, దాని కొరకు వారికి ఏం లేదు, మనసు లేదు. అలాగైతే ఒక గింజ దేవుని యొక్క వాక్య సాదృశ్యముగా అయితే ఆ గింజ ఎదుగుదల పొందుటకు దానికి ఎలా మట్టి ఉన్నదో, దానికి ఎలా వర్షం ఉన్నదో, దానికి ఎలా నీళ్ళు ఇవ్వబడుచున్నదో, దానికి ఎలా ఎండ ఇవ్వబడుచున్నదో, అలాగే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క రాజ్య పరిపక్వతలోకి మారడానికి కూడా అదే రీతి కలిగిన విధానమే దేవుడు ఇచ్చిపెట్టేది. అలాగైతే ఒక గింజ ఒక చెట్టు అయితే ఆ ఒక చెట్టులో నుంచి లక్షల కొద్ది గింజలు దొరికి తీరొచ్చు. అందుకే చాలా మందికి తెలియట్లేదు, ఒక గింజకున్న విలువ ఏంటో కొందరికి తెలియట్లేదు. ఒక గింజను ఒక మనిషి అర్థం చేసుకోగలిగితే ఆ గింజ లోపల నీకెన్ని గింజలు దొరికి తీరొచ్చు, లక్షల కొద్ది గింజలు దొరికి తీరొచ్చు. అలాగైతే దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ గొప్ప విధానములోకి ఒక మనిషి హృదయాన్ని పంచుకోవడానికి, మనసును నిర్ణయించుకోవడానికి జీవితాన్ని అప్పగించేస్తే ఎన్ని గొప్పగా ఉన్న విధానం దేవుని యొక్క రాజ్యంలో కనబడి తీరొచ్చు. చాలా గొప్ప బాధాకరమైన విషయం ఏంటిదంటే ఇప్పుడు కూడా చాలా మంది ఆ విస్తారత కలిగిన పంటను చూడలేకపోతున్నారు. అదే చాలా బాధాకరమైన ఒక విషయం. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుని ఒక రాజ్యము వాక్యాధారంగా ఎదగాలి, వాక్యాధారంగా అదేం చేయాలి, విస్తరింపు చెంది తీరాలి. వాక్యాధారంగా అదేం చేయాలి, అది గొప్పదై తీరాలి, దాని యొక్క సరిహద్దులు విస్తరింపబడి తీరాలి. ఏ రీతిగా 4 దిక్కులు ఉన్నాయో అదే రీతిగా దేవుని యొక్క వాక్య విస్తరింపు దిక్కుల ఏమై తీరాలి, గొప్పదై తీరాలి. అందుకే ఈ దేవుని యొక్క వాక్యం వెదజల్లేటట్టుగా మనుషులు ఎక్కడ వెళ్ళడానికి ఇష్టం లేదు, నేల మీదకి దిగడానికి ఇష్టం లేదు. అందరూ వాక్యం వింటున్నారు, నువ్వు వింటున్న వాక్యం ఎక్కడ విత్తుతున్నావు, అదే దేవుడు కోరేది. కొందరు కేవలం వినడం మాత్రమే, విత్తేదేం లేదు. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు ఇప్పుడు కూడా తెలియదు ఒక గింజ లోపల ఉన్న శక్తి ఏంటో. ఒక గింజ లోపల ఉన్న శక్తి తెలియాలంటే ఈరోజు రాత్రి మీరేం చేయండి, ఇంటి దగ్గర ఉన్న ఒక గింజ ఒక పాత్రలో లేకపోతే ఒక కుండలో పెట్టేసి ఏం చేయండి,
దాని ఎదుగుదలను ఒక్కసారి చూడండి, దాని యొక్క మార్పును ఒక్కసారి చూడండి. ఆ గింజకి కలిగినంత మార్పు అయినా మనకు వస్తున్నదో లేదో ఒకసారి పరిశోధించాలి. అందుకని నేను చెప్పొచ్చిన మాట, దేవుని యొక్క వాక్యం ధ్యానించి నేర్చుకొని చదివి అందులో ఎదుగుతూ ఉండి నీవేం చెయ్యాలి, అనేక నేలలో అది విత్తేం చేయాలి, ఏసి తీరాలి. అందుకే దేవుని యొక్క రాజ్యము ద్వారా ఉపమానం చెప్పి దేవుని యొక్క బిడ్డలకు దేవుడు ఒక పని అప్పచెప్పుచున్నారు, దేవుని యొక్క వాక్యం వెదజల్లమని. అందుకే కదా ఇప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ఉండి వారి ఇంటి చుట్టూ ఏం లేదు, ఏ రీతి కలిగిన చెట్లు లేవు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు చెట్టు ఒకవేళ అన్నీ కొనుక్కు తినడమే. దేవునికి నమ్ముకున్న తర్వాత కూడా ఏం చేసేది, అన్నీ కొనుక్కు తినడమే. సొంతంగా గింజ వేసుకొని తినే ఒక ప్రయత్నం దేవుని బిడ్డలకి లేదు. కారణం ఏంటిది, వాక్య పరిజ్ఞానం లేదు. అందుకే కరువు సావట్లేదు, కరువేం కావట్లేదు, చచ్చి తీరట్లేదు, అడుక్కున్న బతుకు తీరట్లేదు. కారణం ఏంటిది, నీకున్న చోట్ల నువ్వేం చేయలేకపోతున్నావు, గింజలను నాటలేకపోతున్నావు. అది నాటకపోతే దేవుని యొక్క వాక్యం ఎలా నాటి తీరేది? అందుకే నేను చెప్పొచ్చేది, దేవుని యొక్క రాజ్యాన్ని గింజతో పోల్చి చెప్పడానికి ఉన్న కారణం ఏంటిదంటే, అందులోపల నుంచి దేవుని యొక్క బిడ్డలు కొన్ని నేర్చుకు తీరాలి, అందులోపల నుంచి దేవుని యొక్క బిడ్డలకు కొన్ని పరిజ్ఞానం వచ్చి తీరాలి. అందుకే ఇక్కడ దేవుని యొక్క రాజ్యాన్ని ఒక మనిషి ఏం చేసుకున్నాడు, దేవుని యొక్క వాక్యం ద్వారా గింజగా తెలుసుకొని దానిని ఆయన ఇంట్లో దాచిపెట్టలేదు, దానిని ఆయన ఏం చేసుకున్నాడు, నేలను వెతికి మంచి నేలలో దానిని ఏం చేశాడు, పాతి పెట్టాడు. ఈ రాత్రి వేళ నేను మీకు అడిగిన ఒక ప్రశ్న, నీవుకు దొరికిన వాక్యాంశాలను, నీవు పొందుకున్న వాక్య ఎదుగుదలను నువ్వు ఎక్కడ నాటుతున్నావు? నాటిన దాంట్లో ఏమైనా ఎదుగుదల కనిపించిందా? నాటిన దాంట్లో ఏదైనా మార్పు కనిపించి తీరిందా? నాటిన గింజకు ఏదైనా రీతి కలిగిన ప్రత్యేకత కలిగిందా? కలగలేకపోతే దాని అర్థం నువ్వు వేసిన వాక్యం ఏం చేయలే, ఏ రీతి కలిగిన ఫలింపులోకి రాలేదని అర్థం. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి నేర్పించేది, మనం పొందుకున్న దానిని ఏం చెయ్యకూడదు, దాచిపెట్టకూడదు, అది ఎక్కడో ఒక మూల నుంచకూడదు. అది పనికొచ్చే స్థాయిలో, ఎదుగుదల వచ్చే స్థాయిలో, ఇంకా విస్తారత కలిగే స్థాయిలో అదేమై తీరాలి, వర్ధించి తీరాలి. అదే దేవుడు నీలో నుంచి కోరేది. అందుకే ఈ గింజ దొరికిన ఈ మనిషి గింజను ఏం చేయలేదు, ఉట్టిగా వదలలే, దానిని ఏం చేశారు, పెరిగే ఒక విధానములోకి ఆయన ఏం చేశాడు, ఉపయోగించాడు. నేను అడుగుతున్నది, దేవుని యొక్క రాజ్యం పెరగాలి అంటే అది వెళ్ళాల్సిన మంచి నేలలోకి వెళ్ళి తీరాలి, దానికి మంచి రీతి కలిగిన సంరక్షణ ఇచ్చి తీరాలి, దానికి మంచిగా ఏం చేయాలి, పోషణ ఇచ్చి తీరాలి, దానికి కావాల్సిన సదుపాయం తయారు చేసి ఇవ్వాలి. అందుకే ఈ మనిషి ఈ వాక్యాన్ని దేవుని యొక్క వాక్యముగా గ్రహించుకొని ఈయన దానికి ఏం చేశాడో తెలుసా, ఒక మంచి నేల లోపల దానిని పడేశాడు. ఆ గింజకి కలిగిన మార్పు ఏ రీతిగా ఉన్నదో అది తెలుసుకోవడానికి ఆయనకు ఒక మనస్తత్వం కలిగింది. అందుకే రాత్రి వేళ నేను అడుగుచున్న మాట, నీకు కలిగిన దేవుని యొక్క వాక్యం ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో తుప్పు పట్టేసి ఉంది కదా, వాటిని దులిపి బయటికి తీయండి. కొన్ని మంచి నేలలో దానికి ఏం చేయండి, సంరక్షణ కలిగి ఎదుగుదల పొందే స్థాయిలోకి, అందులోపల నుంచి ఇంకా అనేక గింజలు వచ్చేటట్టుగా, ఇంకా అనేక ఫలం వచ్చేటట్టుగా, ఇంకా సమృద్ధి అందులోపలకు వచ్చేటట్టుగా మంచి చోట్ల దానిని విత్తండి. అందుకే ఈ మనిషి ఆ గింజను ఏం చేశాడు, మంచి నేలలో దానిని విత్తాడు. అందుకే రాత్రి వేళ నేను అడిగేది, నీకు దొరికిన వాక్యం నువ్వు ఎక్కడ విత్తుతున్నావు?
ఎక్కడ దానిని పెరిగేటట్టుగా విధానాలు ఏర్పరుస్తున్నాం. అందుకే ఈ మనిషి ఆ వేసిన విత్తనాన్ని ఏం చేశాడో తెలుసా? వేసేసి మర్చిపోలేదు, దాని గురించి పట్టించుకోలేదు. అలాగని కాదు, ఆయన ఏం చేసుకున్నాడు, ఆ విత్తిన వెనకాతల తనకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటిది? ఈరోజు ఒక్క గింజ ఆయన వేశాడు, రేపటి దినాన లేకపోతే భవిష్యత్ కాలన అనేక గింజలుగా తనకేం చేయాలి, తిరిగి దొరకాలన్న ఆసక్తితో ఆయన విత్తేది. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క విస్తరింపు కూడా అలాగే జరిగేది. దేవుని యొక్క రాజ్య విస్తరింపు కూడా అలాగే జరిగేది. నువ్వు ఒక్కటి పెడుతున్నప్పుడు అదేమై తీరిద్ది? లక్షల లక్షలు కొద్దిగా ఎదుగుదల కలిగి తిరిగి వచ్చేటట్టుగా ఉండి తీరుద్ది. అందుకే ఒకసారి సండే స్కూల్ చదువుతున్న పిల్లలందరికీ వాక్యం చెప్పి పాస్టర్ గారు ఏం చేశారో తెలుసా? పిల్లలందరి చేతికి ఒక్కొక్క గింజలు ఇచ్చి పంపించారు. గింజలు ఇచ్చి పంపించిన తర్వాత పిల్లలకన్నారు, ఒక నెల తర్వాత మీరందరూ మీ చెట్లను మీరేం చేసుకోవాలి, నాకు తిరిగి వచ్చి ఇచ్చి తీరాలి. ఓకే అని చెప్పి పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వీరందరూ ఈ గింజనిచ్చి ఇంటికి తీసుకెళ్ళి దీనిని మంచి నేలలో పాతిపెట్టి దానికి కావాల్సిన విధానములన్నీ ఏర్పరిచి ఇచ్చారు. నెల దాటిన తర్వాత పాస్టర్ గారు ఈ చెట్లన్నిటిని కూడా తీసుకురమ్మని చెప్పారు చర్చికి. అందరూ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు కొందరిది మాత్రం చాలా గొప్పగా ఎదిగి వచ్చినట్టుగా కనిపించింది, కొందరిది అసలు ఎదుగుదల ఏమీ కనబడలేదు, కొందరిది ఏ రీతి కలిగిన మార్పు చెందలేదు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఏం చేశారు మీరు ఈ గింజలన్నీ తీసుకెళ్ళి? అప్పుడు ఈ పిల్లలందరూ అన్నారు, మేము ఈ గింజలన్నీ తీసుకెళ్ళి. కొందరు అన్నారు, మేము ఆ నేలలో పాతి పెట్టేశాం, దానికి మంచిగా నీళ్లు పోసాం, సదుపాయాలను ఇచ్చి పెట్టాం, అదే దాని మట్టుకు అదేం చేసింది, ఎదుగుదల పొందుకొచ్చింది. ఇంకా కొందరు అన్నారు, లేదయ్యా మేము గింజ నాటిన తర్వాత 2 రోజులు చూసాం, ఇదేంటి ఎదగట్లేదని చెప్పి మళ్ళీ తవ్వాం, మళ్ళీ దాన్ని బయటికి తీసి చూసాం, మళ్ళీ పెట్టాం, మళ్ళీ 2 రోజులు ఆగాం, మళ్ళీ తీసాం, మళ్ళీ పెట్టాం. ఇలా పెట్టి ఇలా తీసి పెట్టి ఏమైపోయింది, దాని ఎదుగుదలను అడ్డుపరిచేటట్టుగా మారిపోయి ఎదగలేని స్థాయిలో ఉండి తీరింది. అలాగైతే దేవుని యొక్క వాక్యము వెదజల్లి దాని లోపల నుంచి ఎదుగుదల కనబడట్లేదు అంటే దాన్ని తప్పు గింజది కాదు, తప్పెవరిది? వెదజల్లిన మనిషిది. ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఇలాగే తయారయ్యేది. వాక్యం వెదజల్లారు, అది ఎదుగుతుందా లేదా వెళ్ళి తవ్వి మళ్ళీ తీసి మళ్ళీ తవ్వి మళ్ళీ తీసి మళ్ళీ తవ్వి మళ్ళీ తీసి చూస్తే అదేమై తీరదు. అందుకే కదా ఈ కాలంలో ఉన్న సంఘాలు ఎలా తయారైనాయి? కేవలం వారానికి 4 గంటలు మాత్రం వాక్యం, అది కూడా సగం పడుకోనే వినేది, అది కూడా సగం పడుకోనే వినేది. సమయం వాక్యం నేర్చుకోవడానికి, వాక్యంలో ఎదిగి తీరడానికి, సేవకుల వెనకాతల తిరగడానికి మనుషులు లేరు. సేవకుల వెనకాతల తెలిసిన 4 వాక్యాల్లోనే ఎంత హడావిడి చేసేస్తున్నారు. అది కాదు దేవుని యొక్క రాజ్య ఎలిగింపు, అది కాదు దేవుని యొక్క రాజ్య విస్తరింపు. దేవుని యొక్క బిడ్డలకు ఏమై ఉండి తీరాలి? ఎదుగుదల పొందుతున్న గింజగా వాక్యం ఏం చేయాలి? అధిక జ్ఞానం తెప్పించి తీరాలి. అందుకే అధికంగా దేవుని యొక్క వాక్యము వినడానికి, గింజ వేయడానికి దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఒక వాక్య పరిచర్యలో మీకు ఎన్ని గింజలు దొరుకుతున్నాయి? సుమారు ఎవరు చెప్పలేదు. గంట వాక్య పరిచర్య విన్నప్పుడు మీకు ఎన్ని గింజలు దొరుకుతున్నాయి? కొందరికి గింజలు కూడా దొరకట్లేదు, ఏం లేదు, దొరికేదేం లేదు. కొందరికి దొరుకుతున్నాయి, ఆ దొరుకుతున్న దానిని
ఎక్కడ వేస్తున్నారో అది కూడా వాళ్ళకి తెలియట్లేదు. అందుకే ఏ వాక్యాన్ని మీరు విన్నారో, అర్థం చేసుకున్నారో, తెలుసుకున్నారో దీనిని సంచయించుకొని ఉంచమని దేవుడు చెప్పలే. దీనిని ఏం చేయమని చెప్తున్నారు? ఒక వ్యవసాయకుడిగా ఏం చేయి, కొన్ని హృదయాలను వెతుకు, కొన్ని మనుషులను వెతుకు, కొన్ని మంచి చోట్లను వెతుకు. ఏం చేయడానికి? ఈ వాక్యం వెదజల్లడానికి. అందుకే కదా మనం చదువుతున్న వాక్యాలు ఏవి కూడా రాసుకోము, ఏవి కూడా ప్రశ్నలు అడగము, ఏ దాని గురించి కూడా మనకేం ఉండదు. ఒక సందేహమో లేకపోతే దానిలో ఇంకేమైనా కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోవాలో అన్న ఆసక్తితో ఏం చేయట్లేదు. ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఉండి తీరట్లేదు. విన్న వాక్యాలన్నీ వారి లోపల దాచి పెడుతున్నారే తప్ప దీనిని తీసుకెళ్ళి ఎవరో ఒక హృదయములో, ఎవరో ఒక ఇంట్లో, ఏదో ఒక గ్రామములో, ఏదో ఒక ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విన్న దానిని ఏం చేయడానికి ఇష్టం లేదు. ఒక చెట్టుగా మొలిపించి బయటికి తెప్పించడానికి ఇష్టం లేదు. అలా చెయ్యలేనందున దేవుని యొక్క రాజ్యం శక్తిహీనత అయిపోతున్నది. దేవుని యొక్క రాజ్య విస్తరింపుకు దేవుని యొక్క బిడ్డలే ఏమై తీరేది? అడ్డుగా, ఎదిరించిన వారిగా, దాని ఎదుగుదలకు రాయగా మిగిలిపోయింది దేవుని యొక్క బిడ్డలే. అందుకే రాత్రి వేళ నేను మీకు అడిగేది, దేవుని యొక్క వాక్యం నీకు దొరికి నువ్వు ఆ వాక్యాన్ని ఏం చేశావు? గత వారం నీకు దొరికిన వాక్యాంశాలు నువ్వేం చేశావు? దాని లోపల ఏదైనా ఒక ఎదుగుదల నీకు కనిపించిందా? ఆ వాక్యాధారములో అది ఎక్కడైనా మంచి చోట్ల అది నాటావా లేదా? ఒకసారి ఆలోచించి చూడండి. అందుకే గత వారం చెప్పిన వాక్యం చెప్పిన ఏం చెప్పారో కూడా ఏం కాదు. కొందరికి గుర్తు ఉండదు. మరి ఎలా విన్నారో నాకు అర్థం కాలేదు. ఒకరోజు పాస్టర్ గారు సంఘస్థులకు అడిగారు, 2 వారాల క్రితం ఏం వాక్యం చెప్పానండి? అప్పుడు ఒకటి లేచాను, పాస్టర్ గారు మీరు గత 2 వారాల క్రితం మంచి వాక్యం చెప్పారండి. పాస్టర్ గారు అన్న, నేను మంచి వాక్యం ఏం చెప్పలేదే. లేదే గారు మీరు మంచి సూపర్ వాక్యం చెప్పి. నేను సూపర్ వాక్యం చెప్పలేదే. ఏం వాక్యం చెప్పానంటే అది చెప్పలేక ఈయన ఏం చేస్తున్నాడు? సూపర్ వాక్యం, మంచి వాక్యం, ఏవేవో వాక్యం అని చెప్తున్నాడు. అరే నీకు ఆ వాక్యం చెప్పిన దాంట్లో ఏది నీ హృదయాన్ని తాకింది? ఏది నీ జీవితంలో మార్పు తెప్పించింది? ఏ అంశం నీ హృదయాన్ని కదిపించింది? ఏ అంశం నీ లోపల దేవుని యొక్క సాదృశ్యంగా మారి తీరాలి, దేవుని రాజ్యములోకి నేను ఏమై తీరాలి, ఒక మార్పులోకి వచ్చి తీరాలి అన్నది నీకు తగ్గదు. అదే నీకున్న వాక్యం. అందులో మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యుండొచ్చు నీకు మోషే గురించి చెప్పుండొచ్చు. ఆయన చెప్పింది మోషే గురించే, ఓకే. నీకు తాకినది ఏ అంశం? నీ హృదయాన్ని కదిపినది ఏ అంశం? నువ్వు ఇతరులకు చెప్పడానికి అందులో నుంచి నీ చేతికి ఏం దొరికింది? అందుకే అలాంటి యొక్క మనస్థితితో దేవుని యొక్క ప్రజలు ఏం చేయట్లేదు? వాక్యాన్ని వినట్లేదు, గ్రహించట్లేదు. అందుకే మనం విన్న వాక్యాన్ని రాసుకోవడమో, తిరిగి దాన్ని చదువుకోవడమో, తిరిగి దానిని ప్రశ్నించడమో, తిరిగి దాని మీద వెతుకడం నేర్చుకోవడానికి ప్రారంభిస్తే ఎలా మర్చిపోతాం? ఎలాగ దానిని వేరే ఒక మంచి నేలలో విత్తనం వేయకుండా ఎలా వదిలిపోగలిగేది? అందుకే నాకు తెలిసిన ఒక మంచి ఒక విశ్వాసి ఉన్నారు. ఆ విశ్వాసికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరిలో ఉన్న కొత్త చెట్లను ఈయన ఏం చేస్తాడో తెలుసా? తన ఇంటికి తీసుకొస్తాడు. ఆ చెట్లను తీసుకొచ్చిన తర్వాత ఆ చెట్టు గురించి చదువుతాడు ఆయన. ఇది ఎలా కాసేది, దీనికి ఎంత మాత్రం నీళ్ళు ఇచ్చి తీరాలి, దీని ఎదుగుదల కొరకు ఏమేమి చేయాలి, దీనికి ఏమేమి సత్తు ఇచ్చి తీరాలి, ఏమేమి చేస్తే ఈ చెట్టు
ఆ మట్టిలో ఏ రీతిగా ఎదిగిందో ఈ మట్టిలో కూడా ఏం చేసేది, ఎదుగుదల పొందేది అన్న దాని గురించి నేనేం చేసేది, తలగొట్టుకొని నేర్చుకునేది. నేను అడిగేది, దేవుని యొక్క వాక్యం విన్నదానిని మనం ఎంత దాని వెనకతల దానిని ఒక గింజగా మంచి నేలలో పడేంతటిగా మనం ఎంత ప్రయాసపడుతున్నాం. ఒక గంట సేపు పాస్టర్ గారు చెప్పుతున్న వాక్యం అది చదివి ప్రార్థన చేసి తయారు చేయడానికి సుమారు 10-12 గంటలు పడుతున్నాయి. ఉట్టిగా కాదు మేము వచ్చి నరికేది. మా 12 గంటల నిద్ర వేస్ట్ చేసి మా 12 గంటలు విలువైన దానిని విడిచిపెట్టే 1 గంట మేమేం చేసేది, వాక్యం నేర్పించి చెప్పేది. ఆ వాక్యాన్ని హృదయాల్లో నాటుకు తీరాలి, ఎదుగుదల కలిగి తీరాలి, మార్పు చెందించి తీరాలి అని ప్రయాసముతో వచ్చుచున్నప్పుడు ఈ వాక్యం దేవుని యొక్క రాజ్య సంబంధమైన విధానం అని తెలుసుకొని దీనిని తెలుసుకోవడానికి, దీని లోపల ఎదిగి తీరడానికి, దీనిలో ఇంకా మనసు పెట్టుకోవడానికి దేవుని యొక్క బిడ్డలు ఎంతసేపు సమయం ఖర్చు పెడుతున్నారు. ఈ కాలంలో ఉన్న సంఘాలు ఆ గంట సేపు విన్న వాక్యం గంట సేపు అలా చూసి అలాగ అర్థం చేసుకొని వెళ్ళిపోవడమే తప్ప దాని మీద 12 గంటల పరిశ్రమం దేవుని బిడ్డలు ఏం చేయట్లేదు, పెట్టట్లేదు. అందుకే ఆ వాక్యం ఎదగట్టలేదు. పాటలు రాయడానికి పాటల పుస్తకాలు ఉన్నాయి, సందేహాలు రాయడానికి పుస్తకాలు లేవు. చెప్పిన వాక్యాంశాల్లో నుంచి ప్రశ్నలు వచ్చేంతటిగా ఏం లేదు, పుస్తకాలు లేవు. నాకైతే ఒక నెలలో 4 పుస్తకాలు అయిపోతున్నాయి. 4 పుస్తకాలు. ఎన్ని పేజీలది ఇది, ఎన్ని పేజీలది ఇది? 450 పేజీ పుస్తకం ఒక్కొక్కటి. 4 పుస్తకం ఒక నెలలో అయిపోతున్నాయి. ఒక నెలలో నేను వాడిన పెన్నే 30 పెన్నులు. ఎలా తీరిపోతున్నా నాకే అర్థం కావట్లేదు. నా విషయం కాదు, నేను అందరి సేవకుల విషయమే చెప్పేది. అంటే ఆ వాక్య పరిచర్య ఎదిగే విధానములో కొందరిలో పనిచేసి తీరాలి. అది దేవుని యొక్క రాజ్య విస్తరింపై తీరాలి. దాని వెనకాతల ఎంతో చెమట ఉంది, ఎంతో సమయం ఉంది, ఎంతో రీతి కలిగిన వేదన ఉంది. వేదన లేకుండా ఏ రీతి కలిగిన చెట్టు ఎదుగుదల పొంది తీరి రాదు. అలాగైతే నేను చెప్పొచ్చిన మాట, నీకు దొరికిన వాక్యాంశము ఇంకొక హృదయంలో నాటి తీరాలంటే దాని మీద నువ్వు పని చేయాలి, దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి, దాని వెనకతల నీవు సమయం ఖర్చు పెట్టి తీరాలి. దానిని ఇంకా ఎదుగుదల తెప్పించే విధానము కదా ఆ గింజను ఏం చేయాలి, పరిష్కృతి చెంది మంచి నేలలో వేసి తీరాలి. అలాగైతే ఆ గింజ దేవుని యొక్క రాజ్యాన్ని చూపించే, రుజువు పరిచే ఒక ప్రక్రియ అయి మారవచ్చు. అనగా నేను చెప్పి వచ్చిన మాట, గింజకు ఎదుగుదల మామూలే, కానీ గింజకు ఎదుగుదల రావాలి అంటే అది మంచి నేలలో పడాలి, దానికి మంచి సంరక్షణ కావాలి, దానికి మంచి సదుపాయం ఇచ్చి తీరాలి, దానికి మంచి సత్తు ఇచ్చి తీరాలి, దానికి అనుకూలమైన పరిస్థితిని ఏం చేయాలి, ఈ విత్తిన వాడు వేసి తీరాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే దేవుని యొక్క రాజ్యము ఒక ఆత్మిక వ్యవసాయం. చాలా మందికి తెలియట్లేదు. ఎలాంటి వ్యవసాయం? ఒక ఆత్మిక విధానంగా. ఆ వ్యవసాయంలో దేవుని యొక్క బిడ్డలందరూ ఏం చేయాలి, ప్రయాసపడి తీరాలి, సమయం ఖర్చు పెట్టి తీరాలి, మనసు, హృదయము, ప్రాణము, ఆత్మను ఏం చేయాలి, ఆ ఎదుగుదల కొరకు మనసు ఇచ్చి తీరాలి. యేసయ్యకి కావాలంటే పరలోకములో ఉండి వాక్యం చెప్పేసి వెళ్ళిపోవును. ఆయన అలా చేయలే. ఆయన ఏం చేశాడు, మనిషిగా జన్మించి శరీర రూపాన్ని ధరించుకొని ఈ నేలలోకి దిగి వచ్చి మనిషిగా ఊరు గ్రామం
ఇల్లు ఇల్లు ఏం చేశారు? దర్శించి తనకు కలిగిన వాక్యాంశాలు ఏం చేసేవాడు? ఒక్కొక్క చోట్ల నాటి పెట్టేవాడు. ఈ వాక్యం వదిలిచున్నప్పుడు కొన్ని చోట్ల గుడ్డి వాళ్ళు ఉండేవారు, వాళ్ళకి స్వస్థత దొరికేది. కొన్ని చోట్ల కుంటి వాళ్ళు ఉండేది, వారికి వారి స్వస్థత దొరికేది. కొన్ని చోట్లలో మనిషికి రూపాంతరం జరిగేది. కొన్ని చోట్ల మనుషులకు రక్షణ దొరికేది. కొన్ని చోట్ల మనుషులకు ఆత్మాభిషేకం దొరికేది. కొన్ని చోట్ల మనుషులకు ఏం చేసేది? రూపాంతరం దొరికేది. ఇలాగ దేవుని యొక్క వాక్య ఎదుగుదలకు కావాల్సినవన్నీ ఈ ఎల్లెళ్ళిన చోట్ల జరిగి తీరేది. అలా చెయ్యుట వలన ఏమై తీరింది? దేవుని యొక్క రాజ్యం విస్తరించి తీరింది. అందుకే దేవుని యొక్క రాజ్యం సమకూర్చే ఒక రాజ్యం కాదు, వాక్య సమకూర్చడం కాదు, ఆత్మీక విధానాలు సమకూర్చడం కాదు. దీనిని ఏం చేయాలి? ఎదుగుదల పొందే స్థాయిలోకి ప్రయత్నం చేసి తీరాలి. అందుకే ఒక గింజ ఎదగాలి అంటే ఆ ఆత్మిక వ్యవసాయం చేసిన వాడికి ఓపిక ఉండాలి. అవునా? ఓపిక ఎందుకు కావాలి? 21 రోజు వరకు ఆ గింజను ఏం చేయకూడదు? కదపకూడదు. 21 రోజు వరకు ఆ గింజకి అధిక నీళ్ళు ఇవ్వకూడదు. 21 రోజు వరకు ఆ గింజకి అధిక ఎండ ఇవ్వకూడదు. 21 రోజు వరకు ఆ గింజపై ఏ రీతి కలిగిన జంతువుల ప్రభావం రాకూడదు. 21 రోజు వరకు ఆ గింజ ఏమై తీరాలి? ఎదుగుదల పొంది తీరాలి. ఒక మనిషికి దేవుని యొక్క వాక్యం చెప్పిన దానిని ఒక వ్యక్తి హృదయంలో నాటేసిన తర్వాత మనకేముండాలి? ఓపిక ఉండాలి. ఆ ఓపిక ద్వారానే ఏమై తీరేది? దాని లోపల కలిగిన ఎదుగుదల వచ్చి తీరేది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుని యొక్క రాజ్యములో ఎదుగుదల పొందేటట్టుగా దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ప్రయాసపడి తీరాలి. అందుకే అక్కడ చెప్పిన మాట 27వ వచనం చెప్తున్న ఒక మాట చూడాలి. ఈ మనిషి ఈ గింజను నాటేసిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? రాత్రి వెళ్ళి పడుకొని పొద్దున లెగిసి వచ్చి చూసేసరికి ఏమై తీరింది? ఈ గింజ మొలిచి ఎదుగుదల పొంది వచ్చేది ఆయన చూడగలిగాడు. అది ఎలా జరిగిందో కూడా ఆయనకి ఏం కాలే, నాకు అర్థం కాలే. రాత్రి వేసేసి పొద్దున కల్లా మొలిచిపోద్దా? అలాగే అక్కడ రాసింది 27వ వచనంలో, రాత్రి వేసి పడుకున్నాడు, పొద్దున లెగిచేసరికి ఏమి చూశాడు? ఎదుగుదల పొందేటట్టుగా చూచాడు. అంటే దాని అర్థం ఒక్క రాత్రి లోపల గింజ ఎదుగుద్దా? ఒక్క రాత్రి లోపల ఎదగడం కాదు, అనేక రాత్రులు దాటిన తర్వాత సుమారు 21 రోజులు కావాలి ఒక్క గింజ ఏమై తీరడానికి, ఎదుగుదల పొందడానికి. అంటే ఆ అన్ని రోజులు తనకేం కలిగింది? ఓపిక కలిగింది, సహనం కలిగింది, కష్టం కలిగింది, వేదన కలిగింది, చెమట కార్చాడు, దాని మీద ఎంత మాత్రం ప్రయాసపడ్డాడు. ఎందుకు? అందులో మొలిచి వచ్చే విధానం, మొలిచి రావుటకు. కానీ ఆయనకి తెలియట్లేదు ఎలాగది జరిగింది. దేవుని యొక్క వాక్యాన్ని కూడా వెదజల్లేటప్పుడు దాని ఎదుగుదల వెనకాతల పని చేసేది ఎవరో మనకి తెలియదు, కానీ సునిశ్చితంగా దేవుడు పనిచేస్తారు. అలాంటి ఒక వెనక్కున్న ఒక పరిచయ ఖచ్చితంగా ఎవరు చేస్తారు? దేవుడు ఖచ్చితంగా చేస్తారు. అలాగైతే ఈ విత్తనం వేసిన వాడికి ఎంత మాత్రం ఓపిక ఉంది చూడండి, ఎంత మాత్రం తన జీవిత సిద్ధపాటు కలిగి ఉంది చూడండి. ఆయన వేసిన దానికి ఏం కనిపించింది? ఫలితం కనిపించింది. నేను అడిగేది, నువ్వు ఒక మనిషికి వాక్యం అందజేసి
దాని యొక్క ఫలితం నీకు కనిపించుచున్నదా? కనిపించేంత వరకు నీకు ఓపిక ఉన్నదా? మనం చేసేది ఒక ఊరికి వెళ్తాం, సువార్త చెప్తాం, ఓపిక లేదు మనకి. ఒక్కడు కూడా మారలేకపోతే ఆ ఊరు ఏం చేసేసాం? ఓపిక లేదు. అది ఒక్క రోజు ఒక రాత్రిలో మొలుచుకు రాదు. దాని వెనకతల ఏముండాలి? ఓపిక ఉండాలి. అందుకే వ్యవసాయం చేసిన వాడికి ఏముండాలి? ఓపిక ఉండాలి. ఓపిక కలిగితేనే ఏమి వ్యవసాయం చేశాడో తన ఫలితం ఆయనకి కనిపించి తీరేది. నేను నా ఒక స్నేహితుడితో కలిసి ఒక రూములో 3 నెలలు ఉన్నాను. 3 నెలలో ఆయనతో ఉండి, ఈ 3 నెలలో ఎప్పుడు ఈయనతో కలిసి ఉండి ఏం చేసేవాడిని? ఆత్మిక విషయాలు మాట్లాడుతునేవాడిని. ఈ 3 లోపల ఈయన లోపల ఎంత మాత్రం రూపాంతరం కలిగింది. ఆయన అవన్నీ నాలో నుంచి చూడడం ప్రారంభించాడు. నా మాటలు చూశాడు, నా వస్త్రధారణ చూశాడు, నేను వెళ్తున్న విధానం చూశాడు, నేను ఖర్చు పెట్టే విధానం చూశాడు, నేను ఎలా ప్రార్థన చేశాడో చూశాడు, నేను ఎప్పుడు లెగుతున్నాను, ఎప్పుడు పడుకుంటున్నాను, ఇవన్నీ నేనేం చేశాడు చూశాడు. చూసి 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 చివరికి అన్నాడు, అన్న నీలాగా నేను కూడా మారుటకు నేనేం చెయ్యాలి? నువ్వేం చెయ్యక్కర్లేదు. నువ్వేం చేయాలి? యేసయ్యను నమ్మి తీరు, వాక్యాధారాన్ని వాక్యం వైపు తిరగడం. ఆ కుర్రోడికేమో చదువు రాదు, స్కూల్కి ఎప్పుడు వెళ్ళలే, కానీ ఈయనకి ఏదో ఒక విధానంగా వాక్యం నేర్చుకోవాలి, చదువుకోవాలి అని ఆసక్తి. దానికి ఆయన నాకు అడిగాడు, అన్న ఏం చేయాలి నేను వాక్యం నేర్చుకున్నట్టుకు? నేను ఆయనకి ఏం చేశాను? బైబిల్ చదివి వినిపించే ఒక యంత్రం ఉంది, దానిని కొనేసి ఆయన చేతికి ఇచ్చాను. ఇది ఇస్తే ఈ కుర్రోడు పగలు రాత్రి ఎప్పుడు చెవుట్లో ఇది పెట్టుకొని తిరగడమే. అందరూ ఆయనకి పిచ్చోడు అన్నారు. ఏందిరా నువ్వు ఎప్పుడు ఎలాగా ఒకటి చెవిలో ఎప్పుడు పెట్టుకు తిరిగేది ఏంటిది? మనుషులతో మాటలు తగ్గిపోయింది. ఆ రీతిగా వాక్యం నేర్చుకుంటూ తన లోపల ఏమైతీరిందో తెలుసా? ఓపిక, సహనం, విశ్వాసం, ఆత్మిక విధానాలు రావడం ప్రారంభించింది. తర్వాత నేనేం చేశాను? ఆ రూమ్ విడిచిపెట్టి ఇంకొక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. అయినా కూడా కుర్రోడు ఏం చేయలే, తన ఆత్మిక విధానములో ఎదగడానికే కోరాడు తప్ప ఎదుగుదల పొందకుండా ఏ పని ఆయన చేయలేదు. అధికంగా ప్రార్థన చేయడం, అధికంగా వాక్యం వినడం, అధికంగా ఆత్మికులతో కలవడం, అధికంగా దేవుని కొరకు జీవించడానికి ప్రయాసపడి ప్రయత్నం చేసేసరికి ఆయన ఇప్పుడు ఏమై తీరాడో తెలుసా? నాకన్నా ఎక్కువగా అనేక చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పేటట్టుగా, అనేక మందికి దేవుని యొక్క మార్గంలో నడిపించేటట్టుగా తన లోపల ఏమై తీరింది? ఒక మార్పు వచ్చి తీరింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుని యొక్క వాక్యాన్ని మనం పొంది ఎంత ఓపికతో దాని యొక్క ఎదుగుదల కొరకు మనం కాస్తున్నాం, దాని లోపల మొలిచి వచ్చే ఒక విధానం చూచుటకు ఎంత మాత్రం ప్రయాసపడుతున్నాం. అందుకే ఈ మనిషి విత్తనాన్ని వేసి దాని ఎదుగుదలను చూచాడు, దాని లోపల మొలిచొచ్చేది చూచాడు. ఆయన ఏ గింజను వేశాడో ఆ గింజనా వచ్చింది అన్నదానికి ఏం కనిపించింది? తనకు రుజువు కనిపించింది. అదే తన ఓపికకున్న ప్రత్యేకత. అందుకే నువ్వు బొబ్బాస్కాయ నాటితే గుమ్మడికాయ రాదు, నువ్వు అరటిపళ్ళు నాటితే మామిడి చెట్టు రాదు. ఏది వేస్తావో అదే వస్తుంది. ఈయన ఏ గింజ వేశాడో ఆ గింజ మొలిచి వచ్చేది ఆయన ఏం చేయగలిగాడు? చూడగలిగాడు. అలాగైతే నువ్వు ఏ వాక్యం మనుషులకు చెప్పుతున్నావు అది మొలిసొచ్చేది నీకు కనిపించుచున్నదా? అది ఎదుగుదల పొందేది నీకు కనిపించుచున్నదా? దాని లోపల మార్పు కలిగేది నీకేమైనా కనిపించుచున్నదా? కనబడలేకపోతే నువ్వు వెదజల్లిన వాక్యాన్ని ఒకసారి పరిశోధించి తీరాలి.
అది దేవుని యొక్క రాజ్య సంబంధించిన వాక్యం అయితే అది మొలుస్తుంది, ఎదుగుదల పొంది తీరుద్ది. అది ఏ ఏ ఏ గింజ వేసావో దాని యొక్క ఫలితం నీకు కనిపించి తీరుద్ది. ఉదాహరణకి పాపం గురించి వాక్యం విదజల్లామనుకోండి, పాపం గురించి వాక్యం ఒక్కరికి చెప్పామనుకోండి, ఆయన లోపల ఏమి కనబడదు, పాపం కనబడదు. పాపములోనికి ఆ మనిషి ఏమవుతాడు? దూరమయ్యే ప్రక్రియ అయి తీరుతాడు. ఆ పాపములో ఎలా ఎదగకూడదు అది తన జీవితంలో ఏం తీరుతుంది? కనిపించి తీరుద్ది. ఏ వాక్యం చెప్పుచున్నామో, ఏ వాక్యాన్ని మనం విత్తుతున్నామో దాని ఫలితాన్ని నువ్వు చూడగలుగుచున్నావా? ఇదే ఈ కాలంలో ఉన్న అనేక మంది యొక్క దేవుని యొక్క బిడ్డల జీవితంలో కలుగుచున్న లోటు. వారు ఏ వాక్యం విదజల్లుచున్నారో దాని యొక్క ఫలం వాళ్ళకి ఏం చేయట్లే, దాని ఎదుగుదల వాళ్ళకి ఏం చేయట్లే, కనిపించట్లే. ఆ ఓపికతో దేవుని యొక్క ప్రజలు ఏం చేయట్లేదు, విదజల్లి తీరట్లేదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నువ్వు విదజల్లుచున్నది ఆత్మిక విధానముగా దేవుని యొక్క రాజ్య సంబంధమైన విషయం అయితే దాని లోపల ఖచ్చితమైన ఏం కనిపిస్తుంది? ఎదుగుదల కనిపిస్తుంది, మార్పు కనిపిస్తుంది, అందులోపల జీవం కనిపించి తీరుద్ది. దానికోసం ఈ మనిషి పెద్దగా ఏం ప్రయాసపడలేదు, ఓపికతో ఏం చేసుకున్నాడు? కాసుకున్నాడు. ఓపికతో ఆయన చేసిన పనిని ఏం చేసుకున్నాడు? చూసుకున్నాడు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం వింటున్న నీకు దొరికిన వాక్యాంశాలను ఎంత మాత్రం ఎదుగుదల పొందేటట్టుగా మనుషులో నీకు కనిపించుచున్నది, ఎంత మాత్రం దాని లోపల మార్పు చెందేది నీకు కనబడి తీరుతున్నది. అందుకే ఈ మనిషి ఆయనలో ఓపిక ఉంది కాబట్టి తన గింజ కూడా ఏమై తీరింది? ఎదుగుదల పొందే ఒక స్థాయిలోకి వచ్చి తీరింది. అలాగైతే ఆయన ఎన్ని చోట్ల నాటుంటాడో ఒకదాని గురించి ఇక్కడ రాయబడి ఉంది. మీరు విన్న వాక్యము ఎన్నెన్ని చోట్ల మీరు నాటుతున్నారు, ఎన్నెన్ని చోట్ల నీకు ఆ ఫలితం కనిపించుచున్నది, ఎన్ని చోట్ల ఆ గింజ మొలిచొచ్చుదో నువ్వు చూడగలుగుతున్నావు, ఎన్నెన్ని చోట్లలో దాని యొక్క మార్పు నీకు కనిపించుచున్నాయి. గొప్ప విషయం ఏంటిదంటే ఈయన ఒక చోట్ల వేశాడు, ఆ ఒక్క చోట్ల వీడికి ఏం చేసింది? కనిపించింది. ఆయనకు అర్థమై తీరింది, ఈ గింజ మామూలు గింజ కాదు, ఇది దేవుని యొక్క రాజ్యాన్ని తెలియవరిచిన గింజ. ఈ గింజ మామూలుది కాదు, ఇది దేవునికి ఆధారపడినది, దేవునికి రుజువు పరిచే ఒక ప్రక్రియ కలిగేది అన్నది ఆయనకు అర్థమైంది. అలాగైతే ఈ రాత్రి వేళ నేను మీకు అడిగిన మాట, మీకు కలిగిన దేవుని యొక్క వాక్యం దాని యొక్క ఎదుగుదల నీకు కనిపించుచున్నదా? దాని ఎదుగుదల నీ ముందుగా నీకు ప్రదర్శన కలుగుచున్నదా? కలగకపోతే ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఎలాంటిది వెదజల్లావు. గడ్డికి ఎవరు కూడా విత్తనం వేయరు. గడ్డి మొలచడానికి ఎవరైనా విత్తనం వేస్తారా? ఎవరు వేయరు. ఎందుకు? దాని లోపల ఉన్న విత్తనం ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అందుకే గడ్డిని ఎవరు ఏం చేయడానికి వెళ్ళరు, మొలిపించడానికి వెళ్ళరు. దాని వేరు మాత్రం తీసుకొచ్చి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ఇక్కడ ముట్టించేస్తారు. కానీ గింజ అలా కాదు. గింజకి ఏం కావాలి? దానికి ఉన్న ప్రత్యేకత వేరే. అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పేది, నీకు దొరికిన వాక్యాంశం దేవుని రాజ్యానికి చెందినది. దాని ఎదుగుదల సునిశ్చితంగా కనిపించి తీరాలి.
అందుకే ఈ మనిషి వేసిన దానికి ఏం కనిపించింది? బలం కనిపించింది, ఎదుగుదల కనిపించింది, మార్పు కనిపించింది. ఎంత ఆనందం కలిగి ఉంటుంది. అదే కదా వ్యవసాయం చేసిన వాళ్ళు చూడండి, గింజ వేసినప్పుడు ఒక రీతిగా ఉంటారు, గింజ మొలిచొచ్చినప్పుడు వాళ్ళకి కలిగే ఆనందం చూడాలి. చెప్పలేనంత ఆనందం వారి ముఖంలో ఉండి తీరింది. కారణం ఏంటో తెలుసా? వారి కష్టార్జితం ఏమై తీరింది? మొలిచొచ్చి తీరిందని. కానీ ఆయనకి తెలియదు ఎలా అది మొలుచుకొచ్చింది, ఏం జరిగి తీరింది ఆయనకి తెలియదు. కానీ గింజ తనకి కలిగిన స్వభావాన్ని ఏం చేసింది? ఎదుగుదల రూపంలో చూపించి తీరింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఈ గింజకు కలిగిన ఎదుగుదల ఎంత మాత్రం మారిందో తెలుసా? అది ఒక విపరీత పంట అయినంత మాత్రంగా ఏమై తీరింది? మార్పు చెంది తీరింది. నాకు అర్థం కాలేదు, ఈ మనిషి నాటింది ఒక గింజ అయితే ఇది ఎలా ఒక పంట అయింది? నాకు అర్థం కాలేదు. ఒక గింజను నాటి ఒక ఏరియా మొత్తం ఆయన ఏం చేసుకున్నాడు? సంపాదించుకున్నాడు. ఒక ఏరియా మొత్తములో తన విస్తరింపు కలిగిన అనేక గింజలను ఏం చేసుకోగలిగాడు? చూచుకోగలిగాడు. అవునా? 29వ వచనం చదివితే చూడొచ్చు. వేసింది ఒక గింజ, దానికి ఏం కనిపించింది? పంట కనిపించింది. అంటే ఆ ఒక్క గింజ నుంచి అంత పెద్ద విస్తారత చెందిన పంటగా మారడానికి ఈడంతా ఓపిక, సహనము, ఎంత మాత్రం పరిశ్రమించాడో ఆలోచించండి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. వీడికి దొరికింది ఒక్క ముక్కే, ఒక్క గింజే. ఆ ఒక్క గింజను ఏం చేశాడు? ఒక చిన్న చెట్టుగా మార్చకుండా దానిని ఒక పెద్ద పంటగా ఏం చేసుకోగలిగాడు? విస్తరించగలిగాడు. అంటే ఆ ఒక్క చిన్న నేలలో వేసిన ఆ ఒక్క గింజ ఆ ఎకరం అంతా, ఆ ఏరియా మొత్తం ఏం చేసింది? ఆక్రమించినట్టుగా మారింది. తన ఓపికను చూడండి, తన ప్రయాసం చూడండి, తన కష్టార్జితం చూడండి, ఆయన చేసిన పని ఎంత గొప్పదో చూడండి, దానికి ఉన్న విస్తరింపు ఎంత గొప్పదో చూడండి. ఒక్క గింజను ఆయన ఏం చేసుకోగలిగాడు? ఒక పంటగా మార్చుకోగలిగాడు. అంత మాత్రం ఎదుగుదల ఆయన ద్వారా జరిగి తీరింది. అలాగైతే నీ ద్వారా కూడా అంతే ఎదుగుదల వచ్చి తీరుతుంది, అంతే మార్పు వచ్చి తీరుద్ది, అంతే విస్తారత వచ్చి తీరుద్ది. దానికి నువ్వు ఆ పంటలోకి దిగి తీరాలి. ఆ దేవుని యొక్క వాక్య పంట కొరకు, దేవుని యొక్క వ్యవసాయం కొరకు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకో, విదజల్లు. అలాగైతే ఆ విదజల్లిన ఒక్క గింజ చాలు ఒక ఏరియా మొత్తాన్ని ఏం చేసేది? ఒక పంటగా మార్చేది. చివరి మాట చెప్పి ముగించేస్తాను. ఏ మట్టో ఏ పంట ములుస్తుందో ఎలా పరిశోధించేది? మీరందరూ పంట చేసేవాళ్ళు కదా. ఎవరు చెప్పలేదు. అందుకే చాలామంది చెప్తుంటారు, నేను పంట వేసాను నష్టం అయిపోయింది, మొలవలేదు. కారణం ఏంటిది? నువ్వు ఫస్ట్ ఒక్కదాన్ని వేసేసి పరీక్షించలేదు. నువ్వు ఒక గింజను తెచ్చి ఏం చేయలేదు? పరిశోధించలేదు. ఒక గింజ వేసే పరిశోధించేది ఆ మట్టిలో ఏ గింజ వేస్తే మొలుస్తుందో అన్నది పరిశోధించేది ఒక గింజ వేసే. అది మొలిచింది అనుకో, ఆ మట్టిలో ఆ గింజ ఎన్నిసార్లు వేసినా అన్నిసార్లు ఏం చేస్తాయి? మనం అలాగ లేదు. ఇది పరిశోధన ఏం లేదు, జలిడే. మొలిచిందో లేదో కూడా చూడం. అందుకే దేవుడు మనకి నేర్పించేది
పంట కోయడానికి అందరూ రెడీగా ఉన్నారు, గింజ వేయడానికి ఎవరు రెడీగా లేరు. గింజ వేస్తే కదా పంట కోసేది. గింజ పంట అవ్వాలంటే ఎన్నిసార్లు ఈయన గింజ వేయాలో, ఎన్నిసార్లు ఈయన గింజలు వేసాడు. అందుకని నేను చెప్పొచ్చిన మాట, అంత గొప్పగా దేవుని యొక్క రాజ్యం ఏమై తీరొచ్చు, విస్తారత చెంది తీరొచ్చు. దాని కొరకు దేవుని బిడ్డలు ఏం చేసి తీరాలి? విదజల్లే మంచి మట్టి ఎతకండి, ఓపికను తెచ్చుకోండి, దేవుని యందు ఆశ్రయించుకోండి. విదచల్లడానికి ఉన్న పరిశ్రమని, ప్రయత్నాన్ని, ఓపికని, సహనాన్ని దేవుని బిడ్డలు ఏం చేయాలి? సిద్ధపరిచి తీరాలి. అలాగైతే గింజ వేసిన నీ చేతే దేవుడు ఏం చేస్తారు? పంటను కోసి పెట్టేటట్టుగా ఉన్న ప్రక్రియనిచ్చి తీరుతారు. గింజ వేసింది నీవైతే దాని పంట కోసేది కూడా నీవే అయి తీరుతావు. అందుకే ఈ ఆత్మిక వ్యవసాయములోకి దేవుని యొక్క వాక్య ఎదిగింపుతో దేవుని యొక్క ప్రజలు ఏమై తీరాలి? సిద్ధం కలిగి వచ్చి తీరాలి. అందులోపల ఎదగడానికి ప్రయత్నం చేయాలి, అందులోపల ఓపిక తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి తీరాలి. అందులోపల ఏమై తీరాలి? ధైర్యము కలగడానికి దేవుని యొక్క బిడ్డలు మనసు కలిగి తీరాలి. అందులోపల ప్రయాసపడడానికి దేవుని యొక్క బిడ్డలు సిద్ధపరిచి తీరాలి. అలాగైతే ఒక విస్తారత పంటను ఏం చేయొచ్చు? చూచి తీరొచ్చు. అలాగైతే నీకు దొరికిన గింజను ఏ మట్టిలో మొలిపించి పంట చెయ్యాలో నీవే ఏం చేసుకోవాలి? ఎతికి తీరాలి. అది దేవుడు ఎతికేసి ఎవరు? అందుకే కదా విత్తు జల్లడానికి వెళ్ళిన మనిషి విత్తు జల్లాడు, దాన్ని జల్లిందన్నీ ఎక్కడ పడినాయి? కొన్ని చోట్ల పడినాయి, కొన్ని రాళ్ళ మధ్య పడినాయి, కొన్ని ముళ్ళల పొదలో పడినాయి, కొన్ని ఎక్కడ రోడ్డు మీద పడినాయి, కొన్ని ఎక్కడ పడినాయి? మంచి నేలలో పడినాయి. మంచి నేలలో పడినవన్నీ ముడుచుకొచ్చినాయి, మిగతావన్నీ వేస్ట్ అయినాయి. మరి ఇలా కూడా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారని కూడా గొప్ప విషయం. ఈ కుమారుడు అలా వ్యవసాయం చేయలేదు. వీడు ఒక్క గింజతో ప్రారంభించేసి అనేక గింజలను బయట తీశాడు. ఒక గింజతో ప్రారంభించేసి ఒక ప్రాంతం మొత్తం ఏం చేశాడు? గొప్ప పంటగా మార్చాడు. అది విస్తరింపు. ఒక మనిషిని మార్చేసి ఒక ఊరంతా మార్చాలి. ఒక వ్యక్తి హృదయం లోపల దేవుని యొక్క వాక్యం వెదజల్లి ఒక దేశం అంతా ఏం చేయగలగాలి? సంపాదించి తీరగలగాలి. అలాగైతే ఎంత మాత్రం దాని మీద ప్రయాసం ఉన్నది. అలాగైతే ఆ దేవుని రాజ్యం ఎంత గొప్పగా విస్తరించి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ నీకు కలిగిన ఆ దేవుని యొక్క వాక్యాంశాలను ఎక్కడెక్కడ వెదజల్లుతున్నావు ఈరోజు ఒక్కసారి పరిశోధించి చూడు. అది దేవుని యొక్క రాజ్యమేనా ప్రజల లోపల ఇచ్చింది? అది ప్రజల లోపల ఎదుగుదల తీసుకొచ్చిందా? అది ప్రజల లోపల విస్తరింపు తీసుకొచ్చిందా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించండి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెప్దాం, దేవా ఇన్నాళ్ళు నాకు కలిగిన దేవుని యొక్క వాక్యాంశాలు నేను దాచిపెట్టాను, ఇక నేను అది వ్యవసాయం చేసేటట్టుగా నన్ను సహాయపరచండి, మంచి నేలను ఎతికేటట్టుగా సహాయపరచండి, అది ఒక పంటగా మారడానికి నన్ను సహాయపరచండి, అందులోపల నాకు ఓపిక కలగడానికి సహాయపరచండి అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేమందరం కలిసి వచ్చి వాక్యాంశాల్లో నుంచి ధ్యానించుటకు, నేర్చుకున్నట్టుకు దేవా నీవిచ్చిన గొప్ప విధానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి దేవా. మాకు దొరికిన దేవుని యొక్క వాక్యాంశాలు గింజగా ఉన్నాయి దేవా. అది ఇంతసేపు మేము సంపాదించుకొని ఉంచాం దేవా. అది మంచి నేలలో విత్తేటట్టుగా, అది మొలిచొచ్చేటట్టుగా, అది పంట అయ్యేటట్టుగా, దాని యొక్క కోతకాలం చూసేటట్టుగా ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలను ఉపయోగించుటకు దేవా సహాయపరచండి. దేవుని యొక్క వాక్యం వ్యర్థం కాకూడదు దేవా. దేవుని యొక్క వాక్యం పనికిరాని మట్టిలో పడకూడదు దేవా. దేవుని యొక్క వాక్యాన్ని విదజల్లి మా ఓపిక లేని ఒక విధానం కాకూడదు, ఓపిక కలిగేటట్టుగా మార్చండి.
దాని యొక్క ఫలింపు కనిపించేటట్టుగా మార్చండి. దానిని కోత కోసేటట్టుగా తయారు చేయండి. ఈ రాత్రి వేళ దేవా, మేమందరం కలిసి ఒప్పుకుంటున్నాం, మంచి రీతిగా మేము దేవుని యొక్క వాక్యం వెదజల్లేటట్టుగా మమ్మల్ని సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాని రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.